వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. పాలకుర్తి ప్రజలకు ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తా అంటూ ఝాన్సీ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. సేవ చేసేందుకే రాజ్యాలకు వస్తున్న ప్రముఖ సామాజికవేత్త, సోషల్ సర్వీస్ చేస్తున్నటువంటి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి పాలకుర్తి ప్రజలకు ఎర్రబెల్లికి ప్రత్యామ్నాయంగా ఝాన్సీ రెడ్డి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎర్రబెల్లిపై పోటీ చేయనున్నారు ఝాన్సీ రెడ్డికి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పూర్తి పరిస్థితులు ఏంటి, ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొత్త వ్యక్తులు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో ఝాన్సీ రెడ్డికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. స్వామి చెప్పండి. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అయితే కంచుకోటలుగా పుంజుకుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు పైన కూడా పోటీ చేయడానికి ఎన్ఆర్ఐ స్థానికురాలు మొత్తానికైతే ఇక్కడికి కాంగ్రెస్ టికెట్ తీసుకొని కూడా పాలకుర్తి నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ప్రజలారా అని చెప్పి ఒక మూడు పేజీల లేఖ అయితే రాసిన పరిస్థితి అయితే కనపడుతుంది. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజలకు ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటికీ కూడా సంపన్న వర్గ జాతులకు కూడా కృషితో ధర్నాలు, రాస్తారోకులు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం దేశంలో ఒక దిక్చూచిగా ఉందనుకుంటే కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల కుంపటిలో కూడా ఇచ్చిన 2014లో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేదని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీలకు సొంత కాంట్రాక్టర్లను పక్కన పెట్టి ఇతర రాష్ట్ర కాంట్రాక్టులకు 30% మిషన్ భగీరథ కావచ్చు, కాకతీయ కావచ్చు, మిషన్ అంటే మొత్తానికైతే కాంట్రాక్టర్ బడా కాంట్రాక్టర్లు కూడా ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఇవన్నీ కూడా 30% కమిషన్ తో బీఆర్ఎస్ ప్రభుత్వం జేబులు నింపుకుంటుందని చెప్పి కూడా ప్రజలకు లేఖ రాయడం మొత్తానికైతే లేఖలో పేర్కొనడం జరిగింది. అదే విధంగా కూడా మొత్తానికైతే ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రజా గొంతుకలైనటువంటి వరవర్రావు కావచ్చు, గద్దరి కావచ్చు, విమలక్క కావచ్చు, అందశ్రీ కావచ్చు, రచయితలు, కళాకారులను కూడా గొంతు నొక్కిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే వీళ్ళందరికీ వ్యతిరేకంగా రేపు నేను ఎన్ఆర్ఐ అంటే అమెరికాలో స్థిరపడ్డా కానీ నా సొంత గడ్డ మీద సేవ చేయడానికి రేపు పాలకుర్తి నా మాతృ దేశానికి వస్తున్నా అని చెప్పి కూడా ఒక ఝాన్సీ రెడ్డి మాత్రం లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో కూడా ఒక సంక్షిప్తమైన సమాచారాన్ని కూడా పాలకుర్తి ప్రజలను ఉద్దేశించి కూడా 3 పేజీల లేఖనైతే రాసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రజలారా, పాలకుర్తి ప్రజలారా, ఈ కాంచి కూడా ఇప్పటి నుంచి కూడా మీరు మోసపోకండి, నేను వస్తున్నా, మీ సేవ చేయడానికి కూడా వస్తున్నా అని చెప్పి లేఖలో పేర్కొనడం జరిగింది. రాజశేఖర్, తెరపైకి ఒక ఎర్రబెల్లి లాంటి ఒక వ్యక్తి, అంటే తెలుగుదేశం నుంచి వచ్చినా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి కేడర్ పదవిలో ఉంటూ కేసీఆర్కి ప్రియమైనటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి ఎర్రబెల్లికి సంబంధించి ఒక ఎదురుగా ఆమె పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఝాన్సీ రెడ్డికి ఉన్నటువంటి ఆ ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డికి సంబంధించి బలాలు అంచనా వేస్తే కనుక తనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఎక్కడి నుంచి వచ్చారేమో దానికి సంబంధించి సమాచారం ఉందా? రైట్ రాజశేఖర్, మొత్తానికైతే పాలకుర్తిలో ఎమ్మెల్యే గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అతని సొంత వ్యక్తులే ఒక సర్వే నిర్వహించి కూడా పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డి కూడా ఎంటర్ కావడం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంటర్ కావడంతో కూడా బీఆర్ఎస్ నేతల్లో వణుకు పుట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సొంత మనుషులతో కూడా సర్వే చేయించి కూడా ఆ సోషల్ మీడియాలో కూడా ఒక డిఫరెంట్ అయిన వాతావరణం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఝాన్సీ రెడ్డి పైన కూడా సోషల్ మీడియాలో వార్తలు పెడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అవన్నీ కూడా నమ్మకండి, వచ్చేది నేనే, మీకు ప్రజాసేవ చేస్తున్నా. గతంలో కూడా ప్రజాసేవ అంటే ఎలాంటి పార్టీలకు అతీతంగా కూడా నేను అందరిని ఉద్దేశించి కూడా ప్రజాసేవ చేసినా, కానీ ఇప్పుడు నిజంగా రాజకీయంగా ఎదుర్కోవడానికి ఈ రాజకీయాల్లో మన అందరికీ అంతే సామాన్య ప్రజల్ని అందరికీ కూడా సంక్షేమ పథకాలే కావచ్చు, ఇవన్నీ ఇతర పథకాలే కావచ్చు, అదే విధంగా కూడా సంక్షేమ పథకాలు మిమ్మల్ని మీరు నిరాశగా అందరినీ దాక్షలాగా మిగులుతుంది కాబట్టి నేను పొలిటికల్ ఎంట్రీ అవుతున్నా అని చెప్పి కూడా ఝాన్సీ రెడ్డి అయితే అంటే బీఆర్ఎస్ మంత్రి అంటే ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావుకు వ్యతిరేకంగా కూడా చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఝాన్సీ ఒక ఎన్ఆర్ఐగా అంటే ప్రజాసేవ గతంలో కూడా అనేక కార్యక్రమాలు సేవా దృక్పథం చేసి కూడా అనేక ప్రజలు కూడా సామాన్య ప్రజల నుంచి మొదలుకుంటే ఇతర వివిధ కులాలకు సంబంధించిన ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్న ఝాన్సీ రెడ్డి కూడా ఒక బలమైన పాలకుర్తిలో బలమైన ప్రజాబలం ఉందని చెప్పవచ్చు. మరి ఇప్పుడు కూడా ఎంట్రీతోని కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఏ క్యాడర్ కూడా లేకుండా పోతుంది, ఒక వణుకు పుడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఝాన్సీ రెడ్డి ఎన్ఆర్ఐగా పొలిటికల్ ఎంట్రీ కావడంతో కూడా పాలకుర్తి ప్రజల్లో కూడా ఒక ఉత్సాహం, ఒక జోసు వచ్చిందని చెప్పుకోవచ్చు. అట్లాగే కూడా ఇది మాత్రము బీఆర్ఎస్ ప్రస్తుతం మంత్రికి మాత్రం సోషల్ సర్వీస్ లో సోషల్ మీడియాలో కూడా అంటే
వ్యతిరేకంగా అంటే ఝాన్సీ రెడ్డి వచ్చినా గానీ, ఎవరు ఎన్ఆర్ఐ వచ్చినా గానీ ఏం కాదు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో వ్యతిరేకమైన వార్త రాస్తున్నది కూడా ఆయన తీవ్రంగా కూడా ఖండించినట్టు కూడా ఇవాళ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇప్పటికైనా పాలకుర్తి ప్రజలారా మీరు ఏం బాధపడకండి. సొంత ప్రాంతీయవాణ్ణి నేను ప్రాంతీయవాణ్ణి ప్రాంతీయంగా చూసుకుంటా. ఇతర ప్రాంతాల వరకు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే వారి గురించి మీకు తెలుసు అని చెప్పి కూడా ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. కాబట్టి బీఆర్ఎస్ నేతలు ఏమొచ్చినా గానీ బొందబెట్టి ఇక్కడ ప్రజా సంక్షేమ ప్రజా బలం ఉన్న ప్రజలకు సహాయం చేస్తున్న ప్రజా సేవలో ఉంటున్న ఝాన్సీనిగా మీరందరూ కలిసికట్టుగా ఉండి ఝాన్సీ వైపు ఉండాలని చెప్పి కూడా ఒక లేఖలో పేర్కొనడం జరిగింది. దీని పట్ల కూడా ఝాన్సీ ఎంట్రీ కావచ్చు కూడా బీఆర్ఎస్ నేతలకు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు ఒక వర్గ పుచ్చిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ స్వామి, ఇంకోటి అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి, దీనికి సంబంధించిన హైకమాండ్ నుంచి ఏమైనా అంటే ఒక క్లియరెన్స్ రావడం కానీ వచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? టికెట్కు సంబంధించి అంటే ఎంతవరకు కన్ఫర్మ్ అయింది? ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతవరకు పోటీ చేస్తున్నటువంటి విషయంపై ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? రైట్ రాజశేఖర్, మొత్తానికైతే రేవంత్ రెడ్డి సన్నిహితురాలుగా భావించవచ్చు. మొత్తానికి ఇక్కడి కూడా అంటే ఎర్రబెల్లి దయాకర్ ఒక బలమైన నేత, ఓటమి ఎరగని నేత. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఇప్పటికే ఎక్కడ ఏ నియోజకవర్గంలో నిలబడ్డా గానీ ఆయనకు ఓటమి లేదు. కాబట్టి ఆయనను టార్గెట్ చేసి కూడా ఇవాళ ఒక మంచి ఎన్ఆర్ఐని, ఒక మంచి సామాన్య అంటే సేవా దృక్పథం గల వ్యక్తిని కూడా తీసుకురావాలని చెప్పి కూడా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, గతంలో చైర్పర్సన్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో, ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఝాన్సీని కూడా రంగంలో దింపడానికి కూడా కసరత్తు చేస్తున్నారని చెప్పి కూడా సమాచారం ఉంది రాజశేఖర్. మొత్తానికైతే ఝాన్సీ ఎంట్రీ కావడం ఒక నెల రోజుల క్రితమే ఒక మామూలుగా అంటే ఒక ర్యాలీ అంటే ఎంట్రీ కావడంతో ర్యాలీ తీసిన నేపథ్యం కనపడతా ఉంది. వీళ్ళంతా కూడా ఇప్పుడు రానున్న ఆగస్టు శీతాకాల సమావేశాలు ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యం కనపడుతుంది. తర్వాత కూడా వచ్చి కూడా పాలకుర్తి నియోజకవర్గాల ప్రజలతో కూడా మమేకమై పోనున్నట్టు కూడా మొత్తం రూప్ మ్యాప్ అయితే చేసుకున్నట్టు అయితే తెలుస్తా ఉంది రాజశేఖర్. ఇప్పటికైతే ఆ పొలిటికల్ ఎంట్రీ మాత్రము టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కూడా సన్నిహితంగా ఉంటూ కూడా అక్కడ ఘాటైన అంటే బలమైన వ్యక్తి, ఎన్ఆర్ఐగా బలమైన వ్యక్తి, ప్రజలతో సంబంధాలు ఉన్న వ్యక్తి ఒక ఝాన్సీ రెడ్డి మాత్రము ఇలా ఎర్రబెల్లి దయాకర్ కు ధీటైన క్యాండిడేట్ అంటే ఝాన్సీ రెడ్డి అని చెప్పి కూడా రంగంలో బరిలోకి దింపాలని కూడా మొత్తము అధిష్టానం మాత్రము అయితే సానుకూలంగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ స్వామి, ఫైనల్గా ఇంకోటి అంటే సాధారణంగా పుట్టిన ఊరికి సేవ చేయడానికి ఎన్ఆర్ఐలు చాలా వరకు రాజకీయాల్లో కూర్చున్నటువంటి పరిస్థితి, వరకు స్థాయికి వెళ్ళిపోయి సంపాదించిన తర్వాత పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ప్రధానంగా అదే విషయం కనిపిస్తుంది. మీ ప్రాంతానికి సంబంధించినటువంటి వాసన అని చెబుతున్నటువంటి పరిస్థితి అంటే రాజకీయ సమీకరణలు అంటే ఖచ్చితంగా కుల ప్రభావాలు ఉంటాయి, ప్రాంతీయ ప్రభావాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకవేళ మీరు చెప్తున్నట్టు టికెట్ వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఆమె టికెట్లో పోటీ బరిలో ఉంటే ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం అనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో? రైట్ రాజశేఖర్, మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభావం ఏ పార్టీలు ఉన్నా కానీ ఆమెకు ఝాన్సీ రెడ్డి అయితే ఎక్కువ ప్రభావం ఉన్న వ్యక్తి, ప్రజలలో నాలుకలాగా మెలిసిన వ్యక్తి. ఇప్పటికే ఆమె చీటాయపాలెం తురూరు దగ్గర మండల చీటాయపాలెంకు సంబంధించిన వ్యక్తి. మొత్తానికైతే చీటాయపాలెం సంబంధించిన వ్యక్తి. కానీ అక్కడ మాత్రం మొత్తానికైతే చీటాయపాలెంకు అక్కడ నుంచి కూడా వాళ్ళ తొర్రూరులో హాస్పిటల్ కానీ బస్ స్టాండ్ కానీ సొంత స్థలాలను కూడా ప్రజలకు ఇచ్చిన సందర్భాలు అయితే చాలా వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికైతే అక్కడ ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్న ఝాన్సీ రెడ్డి కూడా ప్రజా ఆదరణ ఉన్నది. మొత్తానికైతే పాలిటిక్స్ లో ఎదుర్కొనే శక్తి కూడా ఝాన్సీ రెడ్డికే ఉంటుంది. మన మొత్తానికైతే బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ లో రావడం ఇంకా 100% కలిసి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కంచుకోటగా గతంలో ఉండదు, ఇప్పుడు కూడా కంచుకోటగా ఝాన్సీ రెడ్డి ఎంట్రీ కావడం కూడా ప్రజలంతా కూడా ఝాన్సీ వైపు చూస్తున్నారని చెప్పుకోవచ్చు రాజశేఖర్.